హలో గైస్, వెల్కమ్ టు మహిళోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఫస్ట్ మ్యాచ్ అయిన గుజరాత్ గెయిన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనాల్స్ అండ్ ప్రొడక్షన్ చూస్తారు. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంది ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనకు తెలుసు, సో 2023లో అయితే స్టార్ట్ అయింది ఇది. సో దిస్ ఈస్ ద థర్డ్ సీజన్. సో ఈ సీజన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ అనాల్స్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఒక గుజరాత్ గెయిన్స్ టీమ్ స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. కెప్టెన్ మంచి మంచి ఫామ్‌లో ఉన్నారు. సో మనందరికీ తెలుసు టోటల్ ఓవరాల్‌గా స్క్వాడ్ అయితే చాలా బాగుంది. సో ఇక ఎక్స్‌పెక్టెడ్ ప్రెడిక్టెడ్ 11 టీమ్ చూసుకుంటే గనుక బెత్ ముని వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే సో కీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. డియోల్, షేక్ అండ్ హేమలత. సో మంచి ప్లేయర్స్, అలాగే బౌలింగ్ కూడా చాలా బాగుంది. సో వన్స్ ఈ టీమ్ కాంబినేషన్ అయితే ఈ 11 మెంబర్స్ ఎక్స్‌పెక్టెడ్ చేసిన 11 మెంబర్స్ ఉంటే గనక టీమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. అటు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్‌రౌండర్స్‌తో. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఉమెన్స్ టీమ్ చూసుకుంటే స్క్వాడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో ఇక్కడ ప్రెడిక్టెడ్ 11 టీమ్ చూసుకుంటే గనక సో కెప్టెన్ స్మృతి మందన, సో కీ ప్లేయర్, సో మంచి బ్యాట్స్‌మన్. సో అలవోకగా సిక్సెస్, ఫోర్స్ కొడుతూ స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తే ఇంకా పెర్రీ గాని, ఘోష్ గాని, హోడ్స్ గాని సో మంచి ప్లేయర్స్ ఉన్నారు. అలాగే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో ఈ కాంబినేషన్ అయితే మటికి సో అటు బౌలర్స్, బ్యాట్స్‌మెన్స్, ఆల్‌రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 14థ్ 7:30 పిఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. రిలయన్స్ స్టేడియం, వడోదరాలో. నెక్స్ట్ ఇంకా టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే గనక సో గుజరాత్ గెయిన్స్ ఉమెన్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ నెగ్గింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఉమెన్ టీమ్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్‌లో 3 మ్యాచెస్ నెగ్గింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ అయితే ఢీకొన్నాయి ఈ 2 టీమ్స్. సో 2 టీమ్స్ 2 విన్స్‌తో ఈక్వల్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచ్‌లో గుజరాత్ గెయిన్స్ వచ్చి 20% విన్ అయింది. 2 మ్యాచెసే విన్ అయింది. 154 యావరేజ్ స్కోర్, 199 హైయెస్ట్ స్కోర్, 107 లోయెస్ట్ స్కోర్. ఇంకా ఆర్‌సీబీ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్‌లో 60% విన్ అయింది. 6 మ్యాచెస్ విన్ అయింది. యావరేజ్ స్కోర్ 149, హైయెస్ట్ స్కోర్ 198, లోయెస్ట్ స్కోర్ 110. దెన్ ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనక ఇక్కడ ఈ పిచ్ అయితే మటికి 19% హ్యూమిడిటీ, 0% రైన్ ఛాన్స్ అంటున్నాడు కాబట్టి సో మ్యాచ్‌కి రైన్ ఎటువంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో మనం అందరం మ్యాచ్‌ని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే గనక 2 టీమ్స్‌లో పేస్ బౌలర్స్‌కి అంటే లైక్ 2 టీమ్స్ కాదు, ఓవరాల్ అన్ని టీమ్స్ కలిపి ఆడిన లాస్ట్ 10 మ్యాచెస్‌లో సో పేస్ బౌలర్స్ 59% వికెట్స్ తీశారు. అంటే 62 వికెట్స్ తీశారు. స్పిన్ బౌలర్స్ 41% అంటే 43 వికెట్స్ తీశారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే గనక అటు స్పిన్నర్స్‌కి, పేస్ బౌలర్స్‌కి ఈక్వల్‌గా అనుకూలించే అవకాశం ఎక్కువుంది. కొంచెం డామినేషన్ పేస్ బౌలర్స్ ఉన్న కొద్దిగా. సో కాబట్టి టీమ్ కాంబినేషన్‌లో అయితే బోత్ బౌలర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని మా టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.